తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ పురపోరులో బ్యాలెట్ బాక్స్ బీజేపీకి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? ఓటర్లు కమలం పార్టీకి పట్టం కడతారా? మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ధీమా విజయం అంచుకు చేరుకుంటుందా? కాషాయ పరివార్ లెక్కలు ఏం చెబుతున్నాయి? ఆ నేతల ప్రచార కష్టంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారా, లేక ఫలితాల్లో కమలం చతికిల పడుతుందా? అసలు పురపోరులో కాషాయ లెక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ప్రచారంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో ప్రచారం హోరెత్తించాయి. ఇంకా బీజేపీ పార్టీ అయితే రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నేతల్ని సైతం ప్రచారంలోకి దింపి అనుకున్న స్థాయిలో ప్రచారం చేశాయి. ప్రచారమే కాదు, పోల్ మేనేజ్మెంట్పై సైతం కమలం పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ వర్క్ చేసింది. మరి ఓటర్లెటువైపు మొగ్గు చూపారు? మోడీ విషన్ ఓట్లను రాబట్టిందా? ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర నేతల ప్రచారంతో ఓటర్లను ప్రభావితం చేశారా? వచ్చే ఫలితాలు ప్లస్సా, మైనస్సా అన్నది అటుంచితే కాషాయ శిబిరంలో మాత్రం ధీమా బలంగానే కనిపిస్తోంది. ప్రధానంగా ఆశలు పెట్టుకున్న కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో బీజేపీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 4 కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామన్న లెక్కలతో బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి గ్రౌండ్ నుంచొస్తున్న సిగ్నల్స్ మాత్రం అందుకు భిన్నంగా మిక్స్డ్గా కనిపిస్తున్నాయట. కరీంనగర్, నిజామాబాద్లో హోరాహోరీ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. మంచిర్యాల, మహబూబ్నగర్లో లోకల్ అంశాలు అభ్యర్థుల బలం, గెలుపు ఓటమిని నిర్ణయించబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అయితే అన్నీ అనుకూలిస్తే 1 లేదా 2 కార్పొరేషన్లలో బీజేపీ హవా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీ బలం పనిచేస్తోందా? లేదా స్థానికంగా నేతల మధ్య ఉన్న బుసలు కొడుతున్న అసంతృప్తి లక్ష్యాలపై నీళ్లు చల్లుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ వాటిని పక్కకు పెట్టి మరీ బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో మకాం వేసి మరీ ప్రచారం చేశారు. ఎవరికి వారు తమ పార్లమెంట్ సెగ్మెంట్లోని మున్సిపాలిటీల బాధ్యతను భుజాన వేసుకుని తిరిగారు. బీజేపీ గెలుపు కోసం సీరియస్గా ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇతర ఎంపీలు సైతం ఎవరికి వారుగా వారి సొంత లోక్సభ సెగ్మెంట్లలో వారు ప్రభావితం చేయగలిగే అన్ని స్థానాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇప్పటికే అధిష్టాన పెద్దలు ఈ ఎన్నికల్లో ఫలితాలు అనుకున్న విధంగా ఉండాలి, లేదంటే యాక్షన్ ఉంటుందన్న సంకేతాలు ఎంపీలకిచ్చారట. అందుకే ఎంపీల పనితీరు ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా ఫలితాలు రాబట్టుకోబోతున్నారు అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఇక అధిష్టానం ఇచ్చిన సవాళ్లను అధిగమించేందుకు డోర్ టు డోర్ ప్రచారం, మేనిఫెస్టో, చార్ట్షీట్, మైక్రో స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ను అమలు చేసింది. అమలు చేసింది కమలం పార్టీ. ప్రతి బూతులో 50% ఓట్లు టార్గెట్గా క్యాడర్ని అలర్ట్ మోడ్లో పెట్టిన బీజేపీ ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించి మరీ పోల్ మేనేజ్మెంట్ చేసింది. సైలెంట్ క్యాంపెయిన్లకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లింది. అంతేకాదు, సంకల్పపత్రం ఓటర్లను ఆకర్షిస్తుందన్న ధీమాతో కమలం పార్టీ ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ గెలిచే స్థానాలపై లిస్ట్ రెడీ చేసుకున్నట్టుగా సమాచారం. 20కి పైగా మున్సిపాలిటీలను నెగ్గుతామన్న లెక్కలు వేసుకుంటోంది బీజేపీ. అంతేకాదు, 4 కార్పొరేషన్లతో పాటు ఈసారి పెద్ద ఎత్తున కౌన్సిలర్, కార్పొరేటర్లు కైవసం చేసుకుంటామన్న ధీమాలో కమలం పార్టీ ఉంది. గత ఎన్నికల్లో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లతో పాటు మొత్తం 3112 వార్డులకు ఎన్నికలు జరగ్గా 2370 వార్డుల్లో బీజేపీ పోటీ చేసింది. 237 వార్డుల్లో 78 డివిజన్లలో విజయం సాధించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ను, మున్సిపాలిటీని కైవసం చేసుకోలేని బీజేపీ ఈ ఎన్నికల్లో 4 కార్పొరేషన్లను, 20 వరకు మున్సిపాలిటీలు ఏ విధంగా కైవసం చేసుకుంటుంది అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పురపోరులో కాషాయ నేతలు వేసిన ప్లాన్ సఫలమవుతుందా,
లేక గత ఎన్నికల్లానే బలాన్ని పరీక్షించే ఎన్నికగానే మిగులుతుందా? ధీమా వర్సెస్ రియాల్టీ మధ్య ఓటర్లు చెప్పే చివరి తీర్పు బీజేపీకి ఏ విధంగా ఉండబోతోంది అన్నది చూడాలి మరి.